కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో రేషన్ షాపులు తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల. వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్ద రేషన్ అందజేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. నెంబర్ 2 ఈ నెల 21న విశాఖలో 5 లక్షల మంది యోగా డేలో పాల్గొనేలా పక్కాగా ఏర్పాటు చేయాలి. యోగా డేపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని రైల్వే సమస్యలు పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. వైసీపీ హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ గిరిజన నేత కొండారెడ్డి నరహరి వరప్రసాద్ వెల్లడి. ఖచ్చితమైన తూకంతో రేషన్ సరుకులు అందిస్తామని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది కూటమి ప్రభుత్వమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడ విద్యాధరపురం సర్కిల్ షాప్ నెంబర్ 10 మరియు 15 చౌక దుకాణాలను మంత్రి నాదెండ్ల మనోహర్ కమిషనర్ సౌరభ్ గౌర్తో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తొలుత విజయవాడ విద్యాధరపురంలో వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లిన మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా రేషన్ సరుకులు అందించారు. కొద్దిసేపు వృద్ధ దంపతులతో మాట్లాడారు. కొత్త రేషన్ విధానం అమలుపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డీలర్ ఇచ్చే బియ్యం నాణ్యతపై స్థానికుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాధరపురం చెరువు సెంటర్లో 2 షాపుల్ని మంత్రి తనిఖీ చేశారు. బయట డిస్ప్లే బోర్డు ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యం, సర్వర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. డీలర్లు అందిస్తున్న మెటీరియల్ నిల్వలు పరిశీలించారు. కూటమి పాలన వచ్చిన ఏడాదైన సందర్భంగా ప్రతి ఇంటి వద్ద ముగ్గులతో ముగ్గులు వేసి సంబరాలు జరుపుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. జూన్ 4వ తేదీ గత ఏడాది రాక్షస పాలన పోయిన రోజు కనుక దీపావళి జరుపుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన 3 పార్టీలు కలిసి ప్రజలకు మరింత అంకిత భావంతో కలిసి పనిచేస్తామన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పండుగ జరుపుకోవాలని కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు. మా కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైన మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము చేసిన ఈ కార్యక్రమం ప్రజలందరిలో కూడా ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం అద్భుతంగా సాగుతున్న ఈ రేషన్ సరఫరా 29,760 షాపుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఈ 3 రోజుల్లో నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా సహకరించి కష్టపడ్డారు. మా డిపార్ట్మెంట్ తరఫున, రెవెన్యూ శాఖ తరఫున, ఫేర్ ప్రైస్ డీలర్లు అందరూ కూడా, రేషన్ షాప్ ఓనర్లు ఎవరైతే ఉన్నారు యాజమాన్యులు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చేసిన ఈ కార్యక్రమంలో ఇప్పుడు వరకు మనకు వచ్చిన సమాచారం ఈరోజు 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 62,14,000 కార్డుదారు కుటుంబాలకి మేము సరుకులు ఈ రోజున పూర్తి చేయగలిగాం. అంటే సుమారు 42.14% ఈ 3 రోజుల్లోనే వాళ్ళకి రేషన్ సరఫరా చేయగలిగాం. ఈ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడే మీరు చూశారు, ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం నుంచి దివ్యాంగులుగా పెన్షన్లు తీసుకుంటున్నారో దాదాపు 15,74,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అందించే విధంగా మేము ఏర్పాట్లు చేశాం. ఈరోజు ఆ సంఖ్య కూడా దాదాపు 6 లక్షలకి చేరింది. రేపటికల్లా ఇంకొక 6 లక్షలు పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మేలు చేసే విధంగా కావాలని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు, కావాలని కొంతమంది. విజయవాడ నగరంలో బద్మాషులు చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 6వ తేదీన విడుదల కానున్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని చిత్ర నటినట్లు కోరారు. మొఘల్ రాజాపురంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నటినట్లు విద్యాసాగర్ దీక్ష మాట్లాడారు. పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో బద్మాషుల చిత్రాన్ని నిర్మించాలని, ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు. దర్శకుడు శంకర్ చేకూరి నూతన నటినట్లతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఈ చిత్రం విడుదల కానుందని, చిన్న
చిన్న చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఈ చిత్రానికి ప్రముఖ టెక్నీషియన్స్ పనిచేశారని, ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు మనసుకు హత్తుకునే విధంగా తీయడం జరిగిందన్నారు. అనంతరం దర్శకుడు శంకర్ చెరుకూరి మాట్లాడుతూ బద్మాషుల చిత్రం టైటిల్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చిందన్నారు. చిత్రంలో కామెడీ, ప్రేమ సన్నివేశాలు కడుపుబ్బ నవ్వించే విధంగా ఉంటాయన్నారు. 6వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులు తప్పక చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో చిత్ర నటీనటులు పాల్గొన్నారు. నా పేరు శంకర్ చెరుకూరి, బద్మాషులు ఫిలిం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా జూన్ 6th రోజు మా బద్మాషులు మూవీ థియేటర్లో గ్రాండ్గా ఏపీ అండ్ తెలంగాణలో రిలీజ్ కాబోతుంది. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడకి ప్రమోషన్స్ కోసం వచ్చాను. ఇక్కడ చాలా బాగా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీరు ఎంత అయితే హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారో మా సినిమా చూసి కూడా మిమ్మల్ని మాకంటే ఎక్కువ ఆనందం చేస్తుంది. మా సినిమా 2 గంటలు ఎంటర్టైన్ అవ్వడానికి తీసిన సినిమా. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళినా వైబ్ అవుతారు, ఫ్యామిలీతో పోతే ఎంటర్టైన్ అవుతారు. కంప్లీట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడవలసిన ఒక ఫిలిం. క్లీన్ కామెడీ ఉంటుంది, ఎటువంటి బూతులు లేవు, వల్గారిటీ ఉండదు, పంచెస్ ఉండవు, రియలిస్టిక్ కామెడీ ఉంటుంది. ఒక విలేజ్లోకి వెళ్ళి ఒక 2 గంటలు మనం సరదాగా గడిపినట్టే ఉంటుంది. సో జూన్ 6th మా సినిమా రాబోతుంది. ప్లీజ్ అందరూ వెళ్ళి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే 150 రూపాయలు కానీ ఎంతో, మేము పెట్టే ప్రైజ్ 150 రూపాయలు మీరు పెడితే మాత్రం ఏమాత్రం వేస్ట్ కాదు. ఆ నమ్మకం మాకుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మీరు పెట్టే 150 రూపాయలు మరియు 2 గంటల టైం ఏమాత్రం మా సినిమాకి వస్తే వేస్ట్ అవ్వదు. సో సినిమా చాలా బాగా వచ్చింది. జూన్ 6th వచ్చి చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము ఈరోజు విజయవాడకి రావడం జరిగింది. మా బద్మాషులు ప్రమోషన్లో భాగంగా పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకొని మాకు ఈరోజు విజయవాడలో అన్ని రకాలుగా ప్రమోషన్ చేస్తున్నాము. మేము ఒకటే చెప్తున్నాము, జూన్ 6th రోజు మా బద్మాషుల మూవీ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ వచ్చి సినిమా చూస్తే కనుక చాలా ఎంజాయ్ చేస్తారు. నవ్వులు ఉన్నాయి, చాలా హ్యాపీ ఎమోషన్ ఉంది, ఒక ఎమోషన్ లాంటి మంచి కథ ఉంది. కంప్లీట్గా మా సినిమాని చూడండి. అంటే చిన్న పెద్ద వాళ్ళు ఉన్నారు, చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ఇలా తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు, తెలియని ఆర్టిస్టులు ఉన్నారు అని మీరు ఆలోచించకుండా మా సినిమా కనుక మీరు చూస్తే డెఫినెట్గా ఒక 10 minutes తర్వాత మీరు ఆటోమేటిక్గా మిమ్మల్ని మరిపింపజేస్తాము. ఫన్ జనరేట్ చేస్తారు, కథలోకి ఇన్వాల్వ్ చేస్తాము. నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కలిసి చూడొచ్చండి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఏమీ లేదండి. మీరు అంటే ఊర్లో ఉంటారు కదా, బాబాయ్, తాత కానీ, మామ కానీ, పిన్ని కానీ, ఇలా అందరూ కలిసి చూసినా ఎట్లాంటి మీకు అభ్యంతరకరంగా ఎలాంటి సీన్స్ ఉండవండి. నవ్వుకునే సినిమా తీసాము, బద్మాషులు అనే సినిమా. జూన్ 6th రోజు మీరు అందరూ కలిసి చూడండి. విజయవాడ, నమస్తే విజయవాడ పీపుల్. బద్మాషులు మూవీ ప్రమోషన్లో భాగంగా మేము విజయవాడకు సందర్శించడం జరిగిందండి. పొద్దున్నే మేము సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి దర్శనం, బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. మాకు అన్ని విజయవంతంగానే జరుగుతున్నాయి ఈరోజు ప్రమోషన్స్. అందులో భాగంగానే మేము వచ్చేసి ఫస్ట్ బాబాయ్ హోటల్ని సందర్శించాము. అక్కడ కూడా ఫుడ్ టేస్ట్ చేయడం జరిగింది. తర్వాత KFCలో అక్కడ వెళ్ళి కొరియన్ వంటకాలు కూడా అవి కూడా టేస్ట్ చేసాము. చాలా ఇంటరాక్ట్ అయ్యాము. ఇక్కడ వాళ్ళు కూడా మీడియా ప్రతినిధులు, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ మాకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఈరోజు మేము మధ్యాహ్నం వచ్చామండి అన్నపూర్ణమ్మ మిలిటరీ భోజనశాలకి. వచ్చినప్పటి నుంచి ఒకటే ఫుడ్, అసలు ఫుడ్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా, ఇంత ఆప్యాయత ఉందా అనేసి మేము చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణమ్మ మిలిటరీ హోటల్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ. చాలా రుణపడి ఉంటామండి. ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నారంటే, ఇది భాషాపరంగా పక్కన పెడితే ఇది ఒక మంచి సినిమా, ఒక ఊరి సినిమా. అంటే ఒక ఊరిలో 2 క్యారెక్టర్లు ఉంటాయండి. ప్రతి ఊరిలోనూ ఉంటాయి ఇలాంటి క్యారెక్టర్లు. మిమ్మల్ని నవ్వించి, మిమ్మల్ని కవ్వించే క్యారెక్టర్స్ అయితే ప్రతి ఊరిలోనూ ఉంటాయి.
ఈ నెల 21వ తేదీన ఏపీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్లు, జిల్లాలో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం సంతృప్తికరంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పూర్తిస్థాయి సన్నద్ధతతో ప్రజల భాగస్వామ్యంతో అధిక మందితో యోగా నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎం అన్నారు. జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని సీఎం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా ట్రాఫిక్ పరంగా ఆంక్షలు ఉంటాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం అన్నారు. అన్ని ప్రాంతాల నుండి ప్రజలు యోగా డే కార్యక్రమానికి వస్తారని, ఎవరు ఎటు వెళ్లాలి, ఎక్కడ ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనే విషయంలో ముందుగానే గైడ్ చేయాలని సీఎం అన్నారు. ట్రాఫిక్ సహా ఏ ఇబ్బంది ఉండకూడదు, అందరూ నిర్దేశించిన ప్రాంతానికి చేరుకునేలా చూడాలని సీఎం అన్నారు. యోగా డే కంటే ముందు 2 సార్లు రాష్ట్ర స్థాయిలో భారీగా ఫ్రీ ఈవెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. కోర్టు కొట్టేసిన కేసును మళ్లీ తిరగకపోవడంతో కాపు సమాజం తరపున ఒక కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కాపులను బీసీలోకి చేర్చుతామని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు. ఆయన పిలుపుతో అన్ని రాజకీయ పార్టీలోని కాపులు మద్దతు తెలిపారని అంబటి రాంబాబు వివరించారు. కాపు సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 7th ఎడిషనల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ రైల్వే విజయవాడ దాన్ని కొట్టివేస్తూ తీర్పునివ్వటం జరిగింది 1/5/2023న. దీన్ని మళ్ళా లోయర్ కోర్టులో కొట్టేస్తే దీన్ని హైకోర్టుకు అప్లై చేయాలని, అప్పీల్ చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఈ జీవోని రిలీజ్ చేసింది. జీవో ఆర్టీ నెంబర్ 852 నిన్నే ఇది రిలీజ్ చేయడం జరిగింది. నేను ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నా. ఎందుకు మీకు కాపు ఉద్యమం మీద కోపం, కాపు కులం మీద కోపం, ముద్రగడ పద్మనాభం గారి మీద ఎందుకు మీకు కోపం? ఒక్కసారి వెనుక నేపథ్యంలోకి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో కొల్లలుగా ఇచ్చిన హామీల్లో ఒకటి కాపుల్ని బీసీలో చేరుస్తానని. చిరకాల కోరిక, మాకు సెంటిమెంట్ అది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు బీసీల్లో చేర్చమని అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరు అడగల, ఉద్యమం కూడా చేయలే. అప్పుడు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైన వాగ్దానాలు ఇస్తూ కాపుల్ని 6 మాసాల్లో నేను బీసీలో చేరుస్తాను కమిషన్ వేసి అని చెప్పడమే కాదు, మేనిఫెస్టోలో పెట్టాడు. ఆయన వచ్చి సంవత్సరంన్నరైనా కమిషన్ కూడా వేయలేదు. వేయకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు, కాపులందరినీ సమీకరించారు. ఆ ఉద్యమాల్లో కులం కాబట్టి ఎవరైనా ఒకటి మాత్రం వాస్తవం, పుట్టిన ఊరు, పుట్టిన కులం. మహంతి మార్కెట్, మ్యాంగో మార్కెట్, రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ తరలింపునకు నగరపాలక సంస్థకు సహకరించాలని చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సంజయ్ రత్నకుమార్ రెసిడెన్స్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ కేబీఎన్ఎస్ లతా ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్ నందు చీఫ్ సిటీ ప్లానర్, మహంతి మార్కెట్, మ్యాంగో మార్కెట్, రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సభ్యులతో మార్కెట్ తరలింపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముందుగా మహంతి మార్కెట్, తదుపరి మ్యాంగో మార్కెట్, అదేవిధంగా రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సభ్యుల్ని విడివిగా పిలిచి మార్కెట్ తరలింపునకు వారి ఉన్న సమస్యలు తెలుసుకుని వారికి ఎటువంటి సమస్య లేకుండా, వారికి ఎటువంటి నష్టం చేకూరకుండా మార్కెట్ తరలింపునకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి విషయాలపై చర్చించారు. అందుకే మాది ఎంత సైట్ అంటే మేము ఎంత లూజ్ అవుతున్నాం, మాకు ఎంత సైట్ రిక్వైర్మెంట్ ఉంది, సైట్ మాకు అక్కడ చూపెడితే మేము అక్కడ షిఫ్ట్ అవుతాం అన్నది మనం ప్లాన్ చేసుకుంటే దాని ప్రకారం వెళ్దాం. ఓకేనా? మన మధ్య ఏం చేశారంటే కాలువ గట్ల మీద పడగొట్టేశారు. చిన్న చిన్న షాపులు అంటే మొత్తం తీసేయాలి. తీసేసి మీరు ఇక్కడే చేసుకుని ఈ స్టోర్ రూమ్ వాళ్ళకేమో ఇంకోటి ఏంటంటే స్ట్రీమ్ లైన్ చేద్దాం, స్ట్రీమ్ లైన్ చేద్దాం, అంతా రోడ్డు మీద పోచేస్తున్నాం, స్ట్రీమ్ లైన్ చేద్దామని ఇచ్చాం.
పర్మనెంట్ ఒక సొల్యూషన్ రావాలి కదా. మనం ఎంతసేపు అంత టెంపరీ స్ట్రక్చర్స్ మీద బేసే ఉండదు కదా. ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే ఊరు చివరికి ఎక్కడం మ్యాంగో మార్కెట్ లేదంటే హెవీ ట్రాఫిక్ లోడ్స్ అన్ని కూడా ఊరు చివరికి వెళ్ళిపోవాలి. నున్న ఎల్పీ ఎంత మాది ఒకసారి ప్లాన్ చేసి వాళ్ళకి ఒకటి వాట్సాప్ లో పెట్టండి. ఒకటి మీ ఫోన్ నెంబర్స్ మాకు ఇచ్చారు కదా, చెప్పేది దాని ప్రకారం సెట్ చేయాలి. అదే చెప్తున్నారా వేరే చెప్తున్నా? అదే సైట్లో అండి. అదే సైట్లో ఎవరికి షాపులు కావాలి, బయట కూడా ఉంటాయి. మీరు విత్ ఇన్ ద కంఫర్టబుల్ ఉంటే మేము వాళ్ళతో మాట్లాడతాం. చూస్తానండి, అది కూడా చూసి మేము ఆల్టర్నేటివ్ సైట్ అంటే మీ మైండ్ సెట్ ఏంటంటే ముందు మేము అక్కడ షిఫ్ట్ చేయాలన్నది మేము మీకు సజెస్ట్ చేస్తాం. అది సైట్ కూడా మేము అలాట్ చేస్తాం. ఎంత సైట్ కావాలన్నది కావాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం రాయి దాడి చిత్రీకరించి అమాయకుడైన వడ్డెర కులస్తులు సతీష్పై అక్రమ కేసు పెట్టారని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. కేసు నమోదై సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని, ప్రభుత్వం మారిన అసలు కేసు మూసివేయకపోవడం అన్యాయమని తెలిపారు. బాధితులకు న్యాయం జరగాలని, వారిపై వేసిన కేసులు వెంటనే మూసివేసి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి కేసులో బాధితులను రిటైర్డ్ డీజీ కేవీ వెంకటేశ్వరరావు పరామర్శించారు. సింగనగర్లోని బాధితుల నివాసానికి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసులో సతీష్ అనే వడ్డెర కులానికి చెందిన వ్యక్తి జీవితాన్ని పూర్తిగా నాశనం చేశారని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాయి దాడిగా చిత్రీకరించి అధికారం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సతీష్పై ఎలాంటి ఆధారాలు లేకుండా బలహీనుని భావించి అతన్ని బలిగా చేశారని, 45 రోజుల జైల్లో పెట్టి మానసికంగా వేధించారని తెలిపారు. బాధితులపై 3rd డిగ్రీ వాడిన తీరును వర్ణిస్తూ విని గుండె తరుక్కుపోతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం బాధితుల్ని మభ్యపెట్టి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిందన్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసులో బాధితులకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఎందుకు ఇబ్బంది పడ్డారన్న దాని మీద సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు న్యాయం జరగాలని, వారిపై వేసిన కేసును వెంటనే మూసివేసి బెయిల్ బాండ్లను రద్దు చేయాలని, వారు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దగ్గర పెట్టా అందరూ సైలెంట్, సౌండ్ రారాదు. ఓకేనా? 0 సౌండ్. రాని వాళ్ళు ఎవరో చూస్తున్నారు. సార్ అందరు రెడీ కదా? రెడీ సార్. మనుషుల్ని, వాళ్ళ జీవితాల్ని, శవాల్ని తొక్కుకుంటూ రాజకీయాలు చేసి అధికారం కోసం ఎంత నీచమైన పనులైనా చేసే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఇదొక తార్కాణం. లేనిపోయిన దాన్ని కల్పించి ఎన్నికల సమయంలో ఏదో ఒక డ్రామా చేసి ఎట్లయినా సరే ప్రజల్ని మభ్యపెట్టాలని చూడటానికి చేసిన ప్రయత్నమే ఈ గులకరాయి కేసు. ఇందులో బాధితులు ఎవరు, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళు ఏమైపోతారు అనే స్పృహ కానీ పట్టింపు కానీ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి, ఆయన పార్టీ నాయకులకి ఎవరికీ ఉండదు. ఇక్కడ ఒక వడ్డెర యువకుడిని, వాళ్ళ కుటుంబాన్ని, ఇక్కడ వేలాది మందిగా ఉన్నటువంటి వడ్డెర సమాజాన్ని, జీవితాల్ని అతలాకుతలం చేసినటువంటి సంఘటన ఇది. గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బో ఎట్లా తగిలిందో తెలియదు, కానీ కొద్దిగా చీరుకుపోయి రక్తం వచ్చిన సంఘటనని నిమిషాల్లోనే ఎవరో రాయేసి కొట్టారు, హత్యా ప్రయత్నం చేశారు అనే నాటకంగా దాన్ని అప్పటికప్పుడు మార్చిపాడేసి ఎవడ దొరుకుతాడా బలిపశువు అని చెప్పి 2-3 రోజులు వెతికి అందరికంటే బలహీనంగా కనపడినటువంటి ఈ సతీష్ని ఒక ముద్దాయిగా చిత్రీకరించి ఏమాత్రం సాక్ష్యాధారాలు లేకుండా, ఏమాత్రం సాక్ష్యం లేకుండా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి 45 రోజుల పాటు జైల్లో పెట్టారు.
కోడికత్తి శ్రీని 5 సంవత్సరాలు జైల్లో పెడితే సతీష్ని 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆ రోజున ఎలక్షన్ల హీట్లో రాజకీయ వేడిలో ఎవ్వరూ ముందుకొచ్చి సాయం చేయడానికి కూడా భయపడిన రోజులవి ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నా. ఆ రోజుల్లో సలీం గారు ఈ కుటుంబానికి అండగా వచ్చి ₹1 కూడా ఫీజు తీసుకోకుండా ఇప్పటివరకు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఈ కుర్రాడిని 45 రోజులకైనా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలమయ్యారు. గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పటికి సంవత్సరం అయిన తర్వాత కూడా ఈ కుర్రాడి మీద పెట్టినటువంటి తప్పుడు కేసుని, పచ్చి తప్పుడు కేసుని ఇవాల్టి వరకు విత్డ్రా చేయలేదు, ఆ కేసుని క్లోజ్ చేయలేదు. ఆ కుర్రాడు ఇవాల్టికి వారం వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టడమే కాకుండా అక్కడ చిన్న చితక పనులు కూడా చేయించుకుంటున్నారంటే ఈ దుర్మార్గం ఎప్పటికి ఆగుతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు తిరగని గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణానికి కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బోండాతో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన ఆర్యూబీ, ఆర్ఓబీ ప్రతిపాదనతో త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ను కలుస్తామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని రైల్వే సమస్యలను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. 1వ డివిజన్ గుడుందల డాన్ బాస్కో ప్రాంతం, దేవినగర్, బాంబే కాలనీ, రైల్వే కట్ట, దేవినగర్, సింగ్ నగర్, మధ్య కట్ట, మధురనగర్, పప్పుల మిల్లు ప్రాంతాల్లో వారు పర్యటించారు. సెంట్రల్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న రైల్వే సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పెండింగ్లో ఉన్న ఆర్ఓబీ, ఆర్యూబీ వివరాలను ఎంపీ కేశినేని శివనాథ్కు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వివరించారు. ఎమ్మెల్యే బోండాతో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన ఆర్యూబీ, ఆర్ఓబీ ప్రతిపాదనతో త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ కలుస్తామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. ఓకే సెంట్రల్ నియోజకవర్గంలో మరి విజయవాడ రైల్వే జంక్షన్గా ఉన్నటువంటి సమయంలో మెయిన్ లైన్లన్నీ కూడా సెంట్రల్ నియోజకవర్గం గుండానే వెళ్తూ ఉంటాయి. ఇటు హౌరా టు హైదరాబాద్ కానీ, బాంబే కానీ, మరి మెయిన్ లైన్లన్నీ కూడా దీంట్లోనే వెళ్తాయి. ఇక్కడ దాదాపు 6 ఫ్లైఓవర్లు అవసరం ఉంది, 6 రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, అలాగే 3-4 రైల్ అండర్ బ్రిడ్జ్లు, ఆర్యూబీలు కూడా అవసరం ఉంది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మధురానగర్ డబుల్ లైను ఆర్యూబీని తీసుకొచ్చాం. అలాగే బుడమేరు దగ్గర ఒక ఆర్యూబీని పూర్తి చేసాం. దాని తర్వాత గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలే. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయినాక, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, చిన్ని గారి సహకారంతో ఇవాళ అన్ని ప్రాజెక్టులని కూడా టేకప్ చేసాం. దీంట్లో గుణదల దగ్గర ఉన్నటువంటి డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి రైల్వే గేటు 316 ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది. అలాగే ఆర్ఓబి 2009లో మొదలుపెట్టి పెండింగ్లో ఉన్నటువంటి నమస్కారం. విజయవాడ నగరంలో ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వేకి సంబంధించి పలు ఆర్ఓబీలు, ఆర్యూబీలు పెండింగ్ ఉన్నాయి. అందులో చాలా మట్టుకి గత 2014 నుంచి 19 వరకు బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే మనం చూస్తే చాలా రోడ్లే కాకుండా మనం సత్యనారాయణపురంలో ఆర్యూబీలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వీటన్నిటికీ తోడు ఈ గుందల ప్రాంతం కానీ, 30వ నెంబర్ డివిజన్లో కానీ, ఈ బాంబే కాలనీ కనెక్షన్, అయోధ్య నగర్ రాణిబాబు కాలనీ కనెక్షన్ కానీ, ఆర్యూబీలు కానీ, ఆర్ఓబీలు కానీ అన్నిటికీ కూడా రేపు డిఆర్ఎం గారితో నేను, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమ్మ గారు కలిసి మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ మీటింగ్లో ముందు ఇక్కడ ఉన్న లోకల్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని మేమిద్దరం కూడా ఈ 10-15 రోజుల్లోనే రైల్వే మంత్రి గారిని, రైల్వే బోర్డు అధికారులని కలిసి ఇక్కడ శాంక్షన్కి వచ్చే విధంగా మేము కృషి చేస్తాం అని. దానికి అన్నిటికన్నా ముఖ్యంగా సింగనగర్లో బోండా ఉమ్మ గారి అధికారంలో మన రెండోసారి అధికారంలోకి రాగానే మొన్న వరదల సమయం నుంచి కూడా సింగనగర్లో 2వ ఫ్లైఓవర్ కావాలని బోండా ఉమ్మ గారు పోరాడుతున్నారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ రైల్వేస్కి ముడిపడి ఉన్న సమస్య కాబట్టి వీటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వరకు తీసుకెళ్ళి
సింగనగర్లో ట్రాఫిక్ సమస్యలకి ఇబ్బంది లేకుండా బోండా ఉమా గారి నాయకత్వంలో నేను కూడా నడుస్తాను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కళ బ్రతికితేనే కళాకారుడు బ్రతుకుతాడని, ఇది జరగాలంటే కళాకారులంతా ఒక్కటి కావాలని ఇంద్రధనుస్సు సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు గొర్రె శివ రమేష్ అన్నారు. కళాకారులు ఇవ్వగా ఉండేందుకు ఐక్యంగా ఉండేందుకు ఒక తాటిపైకి తేవడానికి జూలైలో నిర్వహించబోయే కళాకారుల ఐక్య వేదిక సమావేశానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గొర్రె శివ మాట్లాడుతూ కళాకారులందరూ ఒకే వేదికపైకి రావాలని, ప్రస్తుతం కళాకారులందరికీ వారి వారి వృత్తిలో ఉన్న సమస్యలపై అందరూ ఒక చోట సమీకరించుకొని కళాకారులందరూ కూడా ఏ సమస్య లేకుండా ఉండాలని, అంటే సమాజంలో ఎవరెవరి నుండి ఎలాంటి సహాయం ప్రోత్సాహం లభిస్తుందని చర్చించుకొని ఒక ఎజెండాను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో ఘంటసాల కల్చరల్ వ్యవస్థాపకులు సీనియర్ డైరెక్టర్ ఎస్కే హుసేన్ మాట్లాడారు. రేపు జూలై నెలలో విజయవాడ వన్ టౌన్లో ఇంద్రధనుస్సు సకల కళాకారుల ఐక్య వేదికపై రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులందరూ ఒక్కచోట కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని, త్వరలో ఈ కార్యక్రమ పూర్తి వివరాలను మీకు తెలుపుతామని ఆయన తెలిపారు. ఈ సమావేశం అనంతరం కళకు కలం తోడు అనే నినాదానికి మద్దతుగా ఏపీయూడబ్ల్యూసీ అధ్యక్షులు చావా రవి, సెక్రటరీ దారం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఇంద్రధనుస్సు ఐక్యవేదిక పేరును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్కే అమరావతి ఎంటర్టైనర్స్ అధినేత రోహిణీకాంత్ చిన్ని, విజయవాడ జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు సీనియర్ నటులు వేంపల్లి గౌరీ శంకర, కళా తపస్వి, డ్యాన్స్ అకాడమీ చైర్మన్ డ్యాన్స్ మాస్టర్ సిహెచ్ రమేష్, మెగా మూవీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు, మూవీ డైరెక్టర్ శివ, నక్షత్ర కళావేదిక అధ్యక్షులు పొరపర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ స్వాగతం, అభినందనలు తెలుపుతున్నాను. మీరందరూ పిలిచిన ఎమ్మడే వచ్చినందుకు. అలాగే ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, నేను జర్నలిస్ట్గా ఒక 12 సంవత్సరాల నుంచి ఇక్కడ జర్నలిస్ట్గా ఉన్నాను మీతో పాటు. అయితే ఈ జర్నలిస్ట్ వెళ్ళే క్రమంలో నేను కళాకారుని అవుదామని చెప్పి ఉద్దేశంతో ఈ జర్నలిజంలో కళాకారులు ఏంటి అనేది కూడా నేను చూస్తున్నప్పుడు కళాకారుల యొక్క కష్టాలు నేను చూశాను. నేను చాలా వరకు కళ ఉంది కానీ వాళ్ళు ఎందుకు ఒకరి దగ్గర అడిగే పరిస్థితి ఎందుకు వస్తుంది, అసలు ఈ టాలెంట్ ఉంది కదా, ప్రతి ఒక్క టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు అనే దాని మీద నేను 2-3 సంవత్సరాలుగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వచ్చాను. కానీ అందరూ కూడా సహకారం ఉండాలి, అందరూ ఐక్యంగా ఉంటే కళాకారుల యొక్క సమస్యను మనం ఏదైనా పరిష్కరించవచ్చు అనే ఒక ఉద్దేశంతో బయట వ్యాపార ప్రకటనలు ఇవ్వడానికి చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళకి ఒక కంటెంట్స్ కావాలి. కళాకారులు ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం ఒకటిగా చేస్తే కళకి కలం తోడు అన్నట్టుగా మన జర్నలిజం కూడా సార్, నా పేరు గౌరీ శంకర్. నేను నాటకాల్లో కూడా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే అనుభవం నాకుంది. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియాలకు ధన్యవాదాలు. అలాగే నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన రమేష్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎంత గొప్పదంటే, ఆంధ్రప్రదేశ్ ఇడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో కళారంగానికి కొంచెం మైనస్ అయితే నడుస్తుంది. అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్నో అవకాశాలు కళాకారులకి ఈ గవర్నమెంట్ కల్పిస్తుంది. కాబట్టి ఆ భాగంలో ఈ కార్యక్రమం కూడా కళాకారులకి ఒక బలమైన కార్యక్రమం. కాబట్టి నాకు కూడా ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో ఆనందం. ఎందుకంటే చాలామంది కళల్లో బోల్డ్ కళాకారులు ఉన్నారు, కల్చరల్ ప్రోగ్రామ్ అనేక రకంగా. వాళ్ళందరికీ ఆదరణ అన్నది ఎక్కడ గుర్తింపు లేదు. కనుక ఈ గవర్నమెంట్ కూడా ఆ అవకాశాలు ఎక్కువ ఇస్తుంది. ఇలాంటివి మనం చూపించి ఆ గవర్నమెంట్ ద్వారా ప్రతి కళాకారుడికి కూడా న్యాయం జరగాలని నాకు కూడా ఆలోచన ఉంది. కనుక గొప్ప కార్యక్రమం పెట్టారు రమేష్ గారని నాకు ఆనందంతో నేను కూడా రావడం జరిగింది. అలాగే నమస్కారాలండి. మా అన్ని కార్యక్రమాలు ప్రెస్ వాళ్ళకి కవరేజ్ చేస్తేనే ఆర్టిస్టులు బయటకు రాగలుగుతారు. మెయిన్ ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే, మీరు ప్రతి ప్రోగ్రాంలో కళాకారుడు వెళ్తున్నాడు కానీ వాళ్ళని జనాలు గుర్తిస్తలా అంటే ఎక్కడో చేశారండి. ప్రతి కళాకారుని గుర్తించడం కోసం ఈ కార్యక్రమం పెట్టామండి. ఈ కార్యక్రమం రేపు జూలైలో భారీ ఎత్తున చేయాలని ఆలోచనలో ఉన్నాము. అంటే దీనికి ఏంటంటే గవర్నమెంట్ ఇంతకుముందు ఒక కార్డు రిలీవ్ చేసింది, ఆర్టిస్ట్ కార్డు. ఆ ఆర్టిస్ట్ కార్డు లాంటిది మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అప్పుల్లో పెట్టారు. మళ్ళీ అది కూడా పెడితే మాకెంతో సంతోషం అని ఆలోచిస్తూ మేము అడుగుతున్నాం. అంతే సార్.
వైసీపీ హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ గిరిజన నేత కొండారెడ్డి నరహరి వరప్రసాద్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు అన్ని విధాలా న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన వైసీపీ చంద్రబాబు పాలనను వెన్నుపోటు పాలన అని వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో టీడీపీ గిరిజన ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ గిరిజన నాయకులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ మాట్లాడారు. వైసీపీ హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎన్నికలకి 2 సంవత్సరాలకు ముందు చంద్రబాబును లోకేష్ను కలిసి వివరించామని తెలిపారు. గిరిజనుల వారికి జరుగుతున్న అన్యాయంపై అవగాహన కల్పించామని తెలిపారు. ఎన్నికల్లో గిరిజనులు ఒకతాటిపై ఉండి కూటమి గెలుపుకు కృషి చేశారన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ చంద్రబాబు పాలనను వెన్నుపోటు పాలన అనడం సరైన విధానం కాదన్నారు. బాబు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఎలక్షన్ ముందు రాష్ట్రంలోని గిరిజన ఆవాసాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల కష్ట నష్టాలు తెలుసుకొని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నిటినీ రద్దు చేయడం, సప్లాన్ నిధులని దారి మళ్లించడం, గిరిజనులపైన చాలా చిన్న చూపు చూసి వారి అభివృద్ధికి ఆటంకం కలిగించి వారిని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళి వాళ్ళ అభివృద్ధిని కుంటుపడిచిన జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నిటినీ ఎప్పటికప్పుడు నారా లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ ఆ ప్రాంతాల్లో నివసించిన గిరిజనులకి మనోధైర్యం పెంచి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలతో మీరు సుభిక్షంగా ఉంటారని, వారిని బలోపేతం చేసి 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపిన ఘనత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో రేషన్ షాపులు తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల, వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్ద రేషన్ అందజేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. నెంబర్ 2, ఈ నెల 21న విశాఖలో 5 లక్షల మంది యోగా డేలో పాల్గొనేలా పక్కాగా ఏర్పాటు చేయాలి. యోగా డేపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని రైల్వే సమస్యలు పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. వైసీపీ హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ గిరిజన నేత కొండారెడ్డి నరహరి వరప్రసాద్ వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.